కాంబాయ్, నువ్వు ఎండి కొండ మీద కూకున్న ఈశ్వరుడివి. ఈశ్వరుడు నెత్తి మీద నుండి గంగను వదులుతాడు. ఏ లాభం? అది వచ్చి నీళ్ళ. నువ్వా సారా నీళ్లు వదులుతావు. కాంబాయ్, నేను రత్తాలుగా బాబాయినైతే నువ్వు ఈశ్వరుడుగా బాబాయ్. అది పోయి 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 పోయి. అరే, ఇక నీ అమ్మాయి చేసి చూడమంటావా? ఏంది నీ అమ్మ? నీ అమ్మ ఎవరికి కావాలరా? నీ అమ్మాయి. ముందు 2 చేతులు తడుపు. కాంబాయ్, శివుణ్ణి చూడాలంటే ముందు నందిని తడపాలి. మా అమ్మాయి రత్నాల్ని పొందాలంటే ఈ బాబాయ్ సాంబశివ గారిని పూర్తిగా తడపాలి. ఏది? తడుపు 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 తడుపు. అరే ముసిలోడా, ఎంతగా దీని మాట ఇంటదురా? ఎందుకైనది కాదు సార్. దాని అమ్మ అబ్బాయి చచ్చిన తర్వాత నేనే సాగాను. నా మాట ఎందుకు ఇందో అంట. నువ్వు సాకుండా చంపిన పీడ వదిలిపోయేది. అంత కష్టాలు ఏమవుతుందే తల్ల. నా సంపాదనంతా నీ తాగుడికే సరిపోతుందిగా. ఇక నేను తాగను. ఒట్టు. ఇక ఈశ్వరుని తీసుకొచ్చాను. ఈ అల్లుడికే నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. ఈ అల్లుడే నాకు తాగుడు పోస్తాడు. అప్పుడు నేను చచ్చినా నిన్ను డబ్బులు అడగను. నీ మీద ఒట్టు. ఏ అల్లుడు? పిల్లి కదా, అందుకే నన్ను వేడి చేరింది. చరహండి అబ్బా లేకండి. ఎంత మజాగా తిడుతున్నావే. కొట్టు. అది కూడా ఎంత మజాగా ఉంటుందో చూద్దాం. రథాలు అల్లుడిని సీపిరి కట్టతో సింగారించకూడదు. తప్పమ్మా, తప్పు. అల్లుడా, పొద్దుటే ఈ దండకర మొహం చూస్తేనే పాపం. అరే ఏం పర్వాలేదు. ఇదిగా నా కూతురు ఎవరి మీద మోజు పడలేదు. నీ మీదే మోజు పడేటట్టు చేస్తాను. నీ గడ్డ మీద ఒట్టు. రిక్షా వస్తున్నా వస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలండి? నువ్వా? దాదా నిన్ను దగ్గర చేసుకుని గాడిని కాస్త గుర్రం చేశాడు. ఎత్తు నా గంప పట్టు. రావయ్యా పట్టు. రెట్టలు రెట్టలు నీ రిచ్చాలో నేను వస్తాను. బజార్లో దించుతావా? నువ్వు ఎక్కితే రిక్షా నడువుకి విరగడం, నువ్వు నా మీద పడిన ఆ బరువుకి నా నడువు విరగడం ఒకేసారి జరుగుతాయి. సలహా ఏదైనా మంచి దున్నపోతుని చూసుకుని దాని మీద ఎక్కిరా. సలహా మెల్లగా పోవయ్యా. ఆడవాళ్ళు పోతున్నారు చూసుకోవయ్యా. అరే ఏంటయ్యా ఇంత చూస్తున్నావు? పోయి పోయి నీ రిక్షా ఎక్కాను. సరిగ్గా పోవయ్యా. అయ్యో ఏంటి? మెల్లగా పోవయ్యా. నా కూరలు నడిపోతున్నాయి. చూడు నా కూరగాయలని ఎట్ట నలిగిపోతున్నాయో. ఏంటయ్యా ఇట్ట పోతున్నా ముద్దు? ఏంటయ్యా ఇట్ట పోతున్నావు? అయ్యో ఓరు దేవుడు, ఓరు నాయన, ప్రాణాలతో బతికి బయటపడ్డాను. లేకపోతే నా ప్రాణాలు తీసేవాడు ఈ ఎర్రి ఎంగళప్ప. కనిపెట్టేశాను. దీనికి బ్రేకులు లేవు. బ్రేకులు లేవు? సరే సరే సాయం పట్టు. అయ్యో
అది ఏమంటే పంచ కాలికి పంచ. ఇందాక నీ రిక్షాకి బ్రేక్ లేవు, ఇప్పుడు నీకు లేవు, అంతేనా? కాదండి. సరే, పాడు ఎంత ఇమ్మంటావో చెప్పు. వద్దండి. ఏ నా మీద జాల ప్రేమ? చెప్పు ఎంత ఇమ్మంటావో. అదిగానండి, మీ కాయలన్నీ పాడైపోయినాగా. అదా, పర్వాలేదులే. వద్దండి. అరే వద్దండి, తీసుకో. వద్దండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, వద్దు వద్దు అనేవాడికి ఇవ్వద్దు, కావాలి కావాలి అనేవాడికి ఇవ్వాలి. నాకు కావాలి, నేను తీసుకుంటాను. దమ్మిడి సంపాదన లేదు, పొడి తిని కూర్చుంటావంటే అదే లేదు, తాగి తిరుగుతుంటావు, దండగా తిండి. రిక్షా బాబు, రిక్షా రిక్షా బాబు. బొమ్మల్లారా బొమ్మల్లారా, బొమ్మల్లారా బొమ్మల్లారా, కొలువు తీరారు. బొమ్మల్లారా బొమ్మల్లారా, కొలువు తీరారు. ఈ 9 రోజులు తోడు నీడగా కలిసి ఉంటారు, అందరినీ కలుపుతుంటారు. బొమ్మల్లారా బొమ్మల్లారా, కొలువు తీరారు. అరే రిక్షా, మసీద్ గల్లీకి పనివరా. ₹10 అవుతండి. ఈ పేటకే మొగాన్ని నన్ను కిరాయితావురా? గుడే ఖాన్ తడాకా అంటే భూపంచం బుగ్గైపోవాలా? చెప్పండి రా, ఇడికి పాఠం. సరే బుడే ఖాన్, దిక్కుమక్కు లేని వాడి మీద జబర్దస్తి చేస్తావు. నేను ఈ బస్తీకి వస్తాదురా. అయితే నీ మాదిరిగా బీద బిక్కి మీద పడి పిక్కు తిని బతకలేదు. న్యాయం ధర్మం పక్కా నిల్చుని ఒక మనిషిగా బ్రతికాను. అరే, ఆ అల్లా ముఖం చూసి న్యాయంగా కష్టం చేసి బతకరా పో. రామదాస్, కర్ర లేని వాడిని గొర్రె అయినా కరుస్తుందని కాస్త కరుకుదనం ఉండాలబ్బా, లేకపోతే బతకలేవు. ఏమయ్యా, ఆ బుడే కనుగుంపు నిన్ను తన్నారటగా? మనిషి అన్నాక ఈత గింజంతైనా గుండెగా ఉండాలయ్యా. చచ్చా, చూడు దాదా, ఈ మనిషికి పని లాయకీ కాదు. ఏ ఆఫీసులోనో ఏ ఫ్యాక్టరీలోనో కాస్త పని చూడు. అదే ఆలోచిస్తున్నాను బేటీ. చచ్చిపోయిన నా స్నేహితుడు కొడుకు ఒక పెద్ద ఫ్యాక్టరీకి యజమాని. అక్కడికి తీసుకుపోయి ఏదన్నా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తా. సరే. నమస్తే దాదాజీ. నమస్తే నమస్తే నమస్తే. రండి, కూర్చోండి. నమస్తే దాదాజీ. అచ్చా, అన్నా చెల్లెలు ఇద్దరు ఒకే చోట కనిపించారు, చాలా సంతోషం. నాన్నగారు పోయిన తర్వాత చెల్లాయికి ఒంటరిగా ఇంటి దగ్గర ఉండటం కష్టమవుతుంది దాదాజీ. అందుకని ఫ్యాక్టరీకి తీసుకొస్తున్నాను. దానికి కాలక్షేపం అయినట్టు ఉంటుంది, నాకు పనిలో సాయం చేస్తుంది. నై నై మోహన్ బేట, అమ్మాయికి వయస్సులో ఒంటరితనం పోవాలా అంటే ఒక మంచి అబ్బాయిని చూసి ముడి పెట్టవాలా? ఆ పని అనుభవం ఉన్నవాళ్ళు, నాన్నగారు స్నేహితులు మీరే చేయాలి దాదాజీ. ఏమంటావు చెల్లెమ్మా? పో అన్నయ్య, అదేంటి రాక రాక దాదాజీ వస్తే పెళ్లిళ్ళ పేరెంట్ కమ్మంటావు? ఇంకేం కులాసా కబుర్లు లేవా? దాదాజీ మీరు పని లేకుండా రారు, ఏంటి విశేషం? అమ్మాయి సరిగ్గా కనిపెట్టేసి చూడు మోహన్ బేట, ఇతని పేరు రామదాస్. దిక్కుముక్కు లేనివాడు, ఒట్టి అమాయకుడు. నేనే దగ్గరకు చేరదీశాను. మీరిక్కడ ఏదైనా పనిలో పెట్టి నేర్పిస్తే అతని కాళ్ళ మీద అతను బతుకుతాడని నా ఆశ. ఏమంటావు? దాదాజీ చెప్పటం మేం కాదంటున్నా, మీరు అందాసి పని చేస్తాం. ఏమన్నయ్యా? ఓకే బాయ్.